పాకిస్తాన్ ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్వర్క్ జాడలు హైదరాబాద్ లో వెలుగు చూశాయి. పాక్ ఐఎస్ఐ నెట్వర్క్ కు హైదరాబాద్ తో లింకులు బయటపడ్డాయి. యూసఫ్గూడ, మేడ్చల్లో ఆధారాలను గుర్తించారు. గతంలో అరెస్ట్ అయిన ఇద్దరు యువకులకు నెట్వర్క్ లింకులు ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఉగ్రకుట్ర కేసులో భాగంగా ఇటీవల దేశవ్యాప్తంగా 253 మంది అరెస్ట్ అయ్యారు. మొత్తం 14 రాష్ట్రాల్లో 253 మందిని అరెస్టు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. 253 మందిలో తెలంగాణ నుంచి ఇద్దరు అరెస్ట్ అయినట్లు గుర్తించారు. గజియాబాద్ కు చెందిన జాయిద్ ఖాన్ కు కీలక లింకులు ఉన్నట్లు గుర్తించారు. అతను ఫిబ్రవరిలో మేడ్చల్లోని ఓ రెస్టారెంట్లో పనిచేసినట్లు కనిపెట్టారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఐఎస్ఐ నెట్వర్క్ తో జాయిద్ పరిచయం చేసుకున్నాడు. అంతేకాకుండా ఐఎస్ఐ సానుభూతి పరులతో చాటింగ్ చేసినట్లు గుర్తించారు. హమీద్, రానా హుస్సేన్లతో జాయిద్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. వీళ్ల చాటింగ్ పై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పాకిస్తాన్ ఉగ్రవాది షహజాద్ భట్టి వీడియో సంచలనంగా మారింది. అమిత్ షాపై తిరగబడాలని సీజేపీకి తన మద్దతు అని షహబాజ్ భట్టి వీడియోలో తెలిపాడు. పాకిస్తాన్ ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్వర్క్ జాడలు హైదరాబాద్ లో వెలుగు చూశాయి. అలాగే భట్టి రిలీజ్ చేసిన వీడియో కూడా సంచలనంగా మారింది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ షహజాద్ భట్టి నెట్వర్క్ జాడలు వెలుగు చూశాయని చెప్పాలి. ఇందులో పాక్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతోటి ఈ నెట్వర్క్ కి సంబంధాలు కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం షహజాద్ భట్టి నెట్వర్క్ లో యూసఫ్ గూడకు చెందినటువంటి ఒక యువకుడు, మేడ్చల్ జిల్లాకు చెందినటువంటి మరొక యువకుడు, ఇద్దరు యువకుల్ని కూడా గతంలోనే అరెస్ట్ చేశారు. వీరిద్దరూ కూడా ఆ భట్టి నెట్వర్క్ తోటి వీళ్ళు కనెక్ట్ అయి ఉన్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ పోలీసులు గుర్తించారు. మరోవైపు ఈ చాటింగ్ వ్యవహారానికి సంబంధించి వీరంతా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా చాటింగ్ చేశారు. ఈ చాటింగ్ ద్వారానే హమీద్ అండ్ రానా హుస్సేన్లతోటి జాహిద్ అనేటువంటి వ్యక్తి సంబంధాలు కలిగి ఉన్నాడు అనేటువంటి అంశాన్ని గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ జాహిద్ ఖాన్ అనేటువంటి 22 ఏళ్ల యువకుడు ఫిబ్రవరిలో ఒక రెస్టారెంట్ లో మేడ్చల్లో పనిచేస్తూ దర్యాప్తు అధికారులు గుర్తించి అతను అదుపులో తీసుకున్నారు. అతని యొక్క వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని చెక్ చేసినటువంటి సమయంలో ఈ ఐఎస్ఐఎస్ నెట్వర్క్ తోటి వీరికి పరిచయం ఉందనేటువంటి ఉద్దేశంతో గతంలోనే ఇతన్ని అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఈ నెట్వర్క్ తో సంబంధాలు కలిగి ఉన్నారనేటువంటి అభియోగాలతోటే దాదాపు 14 రాష్ట్రాల్లో సోదాలు చేసి 253 మందిని అరెస్టు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇందులో ఇద్దరు వ్యక్తులు మాత్రం తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు. మరోసారి తెలంగాణ పోలీసులు, ముఖ్యంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి విచారణ కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆమెని